హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలు స్టిచింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఎలా కుట్టాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫ్రాక్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, దాని లింక్ నేను ఇక్కడ ఇస్తాను. అది ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా పీసులుగా, ఆ పీసులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ తర్వాత ఇంకొక పీస్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. గాగ్రా మోడల్ ఫ్రాక్ కోసము మనం లైనింగ్ ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే దానికి ఎక్కువ క్లాత్ అవసరమవుతుంది. ఇది ఓన్లీ 2 మీటర్స్ లైనింగ్ తోటి కట్ చేసాము. అలాంటప్పుడు ఇలా కలీ మోడల్ కటింగ్లో కట్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. తక్కువ క్లాత్ తోటి అయిపోతుంది. లేదంటే మనకు 4 మీటర్స్ దాకా పడుతుంది లైనింగ్. ఇది ఓన్లీ 2 మీటర్సే. 4 మీటర్స్ శారీకి 2 మీటర్స్ లైనింగ్ మాత్రమే వేసాము. పీసులన్నీ జాయింట్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు శారీ తీసుకొని లైనింగ్ పైన పెట్టి మనం కటింగ్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఒరిజినల్ పీస్ని లైనింగ్ మీద పెట్టి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి. ఇలా ఒరిజినల్ మీద ఒరిజినల్ పెట్టి జాయింట్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ లోపల వైపు వెళ్ళిపోవాలి. స్టిచ్చింగ్ అంటే అవి జాయింట్లు వేసాం కదా లైనింగ్కి, అవి లోపల వైపు వెళ్ళాలి. లేకుంటే ఇది నెట్ శారీ కదా పైనుంచి కనపడతాయి. అది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇలా నడుం పాటు జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. హ్యాండ్స్ తీసి పక్కకు పెట్టుకొని బాడీ పార్ట్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ అని ముందుగానే రాసుకున్నాం కదా, కన్ఫ్యూజ్ కాకుండా ముందుగానే మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకూడదు, ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కుట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేయకూడదు. నెక్ కుట్టిన తర్వాతనే మెయిన్ ఫ్యాబ్రిక్ది నెక్ కట్ చేయాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా పెట్టుకొని కుట్టండి. ఇప్పుడు ఇలా మనము ఫస్ట్ నెక్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ నెక్కుని కట్ చేసి మనం తిప్పి వేయాలి. క్లాత్ తిప్పి వేసిన తర్వాత నెక్కుని మంచిగా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటేనే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇలా నెక్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము రివర్స్ తిప్పి లైనింగ్ పైనుంచి మనం ఇప్పుడు చుట్టూ జాయింట్ వేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి జాయింట్ వేసుకోవాలి. ఇలా చుట్టూ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తము కట్ చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనం కరెక్ట్ షోల్డర్ నుంచి సెంటర్లో పట్టుకొని ఒక 4-5 ఇంచెస్ డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా అదే విధంగా వేసుకోవాలి. రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ముందు వేసిన డాట్ తోటి ఇది కూడా సేమ్ సైజ్ చూసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు డాట్స్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి పక్కకు పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, సేమ్ ఫ్రంట్ ఎలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా నెక్ అలానే కుట్టాలి. ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి ముందుగా మనము నెక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టండి. ఎందుకంటే నేను ఈ బ్యాక్ నెక్కి చిన్న డ్రాప్ పెట్టాను కదా, సేమ్ అలా
ఇలా మూలల పైన వచ్చినప్పుడల్లా సూదిని ఆపి పాదం పైకి లేపి మళ్ళీ పాదం కింది దించి కుట్టుకోవాలి. అలా అయితే మనం ఏ షేప్ పెడతామో ఆ షేప్ కరెక్ట్గా మనకు వస్తుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా చూసి కుట్టండి. ముందే మనము ఒరిజినల్ది నెక్ కట్ చేయకూడదు. లైనింగ్ తోటి కుట్టిన తర్వాతనే ఇప్పుడు మనము నెక్ కట్ చేయాలి. చెప్తే కరెక్ట్గా అర్థం కావు, మీరు క్లియర్గా చూడాలి. ఇప్పుడు నేను నెక్ దగ్గర మూలల పైన కత్తెరతోటి కాట్లు పెట్టాను. ఇప్పుడు ఎలా తిప్పుతున్నానో చూడండి, క్లియర్గా చూడండి నెక్ని ఎలా తిప్పుతున్నానో. అలా మనం నెక్ కుట్టుకున్న తర్వాత తిప్పేసి ఇప్పుడు మనము చుట్టూ జాయింట్ వేసుకోవాలి. ఇది తిప్పిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ముందు పాటు ఎలా కుట్టామో ఇది కూడా అలాగనే చుట్టూ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రాలు కట్ చేసుకొని ఇప్పుడు 2 షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి ఇలా షోల్డరు జాయింట్ వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి షోల్డర్కి. ఇలా 2 సమానంగా చూసుకొని షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా మనము హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ని ఇలా సెంటర్గా చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ 2 సమానంగా చూసుకొని సెంటర్లో ఒక కత్తెరతోటి ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఆ సెంటర్లో ఒక 4-5 కుచ్చులు పెట్టుకుందాం. చంక వైపు కుచ్చులు పెట్టాం కదా, ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ ఆపోజిట్లో కూడా కుచ్చులు పెట్టాలి. చిన్న చిన్న కుచ్చులు, పెద్దగా ఫోల్డ్ చేయొద్దు, చిన్న చిన్న కుచ్చులు. ఇలా 2 వైపులా పైన కింద కుచ్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు మనము పట్టీ వేసుకోవాలి. ఒక 2 ఇంచుల పట్టీ ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఇలానే రెడీ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. హ్యాండ్ సెంటర్ చూసి సెంటర్లో పెట్టి కుట్టుకుంటే బాగా వస్తుంది. షోల్డర్ పైన హ్యాండ్ సెంటర్ చూసుకొని ఆ సెంటరు కాటు ఉంది కదా, ఆ కాటు కరెక్ట్ షోల్డర్ పైన పెట్టి కుట్టుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు ఒకటేసారి ఆ చివరిని పెట్టి ఈ చివరి వరకు కుట్టకూడదు. ఇలా కుడితేనే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 వైపులా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రాక్ రెడీ చేసాం కదా, ఇప్పుడు ఇలా ఫ్రాక్ పైన ఒరిజినల్ పెట్టి జాయింట్ వేసుకోవాలి. ఇలా ఒక పీస్ ఒక సైడు పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫ్రాక్ అంటే కొద్దిగా క్లాత్ ఎక్కువ వచ్చినందుకు నేను చిన్న కుచ్చు పెట్టి అందులో కవర్ చేసేస్తున్నా. అలా కవర్ చేసేసుకోవాలి. ఇలా ముందు సైడు వెనక సైడు 2 వైపులా వెనక సైడు కూడా సేమ్ అలాగనే పెట్టి జాయింట్ చేయాలి. ఒరిజినల్ పైన ఒరిజినల్ పెట్టి జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు కూడా సాఫ్గా అనుకొని సమానంగా కుట్టుకోవాలి, లేకుంటే లోపల ముడతలు వస్తుంది. కరెక్ట్గా చూసుకొని కుట్టుకుంటే పైన ఇలా నీట్గా కనపడుతుంది. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేయడం. రెండు హ్యాండ్స్ సమానంగా పెట్టుకొని ఇప్పుడు స్ట్రైట్గా కుట్టుకోవాలి. బాడీ వరకు కుట్టిన తర్వాత అక్కడ ఆపేసి లైనింగ్ పక్కకు అనేసి 2 ఒరిజినల్ పట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి.
ఇక్కడ లైనింగ్ సపరేటు, మనం ఒరిజినల్ సపరేటు కుడతామంట. వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా చూసి కుట్టండి. మనం 4 కలిపి కూడా కుట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం లైనింగ్ తక్కువ క్లాత్ తీసుకున్నాం. ఓన్లీ 2 మీటర్స్ లైనింగ్ తోటే ఫ్రాక్ కుడుతున్నాం కాబట్టి ఇలా కుట్టుకోవాలి. ఎక్కువ లైనింగ్ ఉంటే 4 కలిపేసి కుట్టుకోవచ్చు. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది, మనకు 4 మీటర్స్ ఉంది, లైనింగ్ తక్కువ ఉంది, అందుకే ఈ విధంగా కుట్టాము మనం. ఇప్పుడు మనము లైనింగ్ కుట్టుకోవాలి. ముందు మనం ఒరిజినల్ కుట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ని కుట్టాలి. మీరు వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా చూసి కరెక్ట్గా కుట్టాలి. ఇంకో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు కుట్టిన తర్వాత మన నడుం దగ్గర నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టడం ద్వారా మనకి ఫ్రాక్ షేపు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. రెండు సైడ్లా ఇలా కుట్టుకున్న తర్వాత అంతే, ఇప్పుడు ఫ్రాక్ రెడీ అయిపోయింది. టెన్ టు 12 ఇయర్స్ పిల్లలకి ఈ సైజు కొలతలతో ఫ్రాక్ కుట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇందాక నడుం దగ్గర మార్క్ చేసి కుట్టాం కదా, ఇక్కడ ఇలా షేపు ఇలా బాగా వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.